అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్లోనికి కూడా పోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. లోకల్లో డబ్బే అంతా అని తెలుసుకోండి. డబ్బు ఉంటే మీరే రాజు, మీరే మంత్రి. కొన్ని పనుల్లో మీ జీవిత భాగస్వామి సపోర్ట్ అయితే మీకు లభిస్తుంది. దానివల్ల మీకు చాలా సంతోషం అనేది లభిస్తుంది. మీకు నచ్చిన విధంగా మీరు మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం కూడా మీకు వస్తుంది. విలువైన వస్తువులను మీకు ఇష్టమైన వారికి బహుమతిగా అందిస్తారు. ఉద్యోగం లేని వారికి మంచి జాబ్ కూడా వస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం అయితే నెలకొంటుంది. ఈ సమయంలో మీరు కారు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం మీకు ఉంది. ఇక్కడ చూసినట్లయితే మీకు అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. పేదలకు అన్నదానం చేయండి. మీ నుండి నరదృష్టి తొలగించబడుతుంది. ఇక ఈరోజు మీరు మీ యొక్క విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం అనేది ప్రారంభిస్తారు. ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మీరు మానుకుంటారు. వృత్తిలో ఇబ్బందులు కూడా తొలగించబడతాయి. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త తీసుకుంటారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటారు. ఉంటేనే మంచిది. ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తే గనక సమస్యలు ఎదురవుతాయి. ఈ కవిందులు వినోదాలకు కొంతమంది అయితే దూరంగా ఉండటమే మంచిది. ఆకస్మిక ధన నష్టం కలగకుండా చూసుకోండి. మానసిక ఆందోళనతో ఉన్నటువంటి వారు ఆందోళన తొలగించడానికి ప్రాణాయామం చేయటం వల్ల మెరుగ్గా ఉంటుంది. ఇక కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఉన్నటువంటి వారు మాత్రము ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇక బయట ఆహారం తీసుకోవడం మానాలి. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా మారుతుంది. సహనం వహించటం అన్ని విధాలా శ్రేయస్కరం. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అనవసర ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు మానుకోండి. అనారోగ్య బాధలకు మీరు ఔషధ సేవ అవసరం అవుతుంది. తప్పకుండా మీరు డాక్టర్ని సంప్రదించాలి. సొంతంగా మందులు చేసుకోవడం అనేది మానాలి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది. పరిస్థితిని మీ అదుపులో పెట్టుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరమవుతుంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. బంధుమిత్రుల సహకారాల కోసం వేచి ఉంటారు. ఈరోజు మీరు చేసిన ప్రతి ప్రయత్నంలో మీ యొక్క భార్య సహకారం అందిస్తారు. ఈరోజు బంధుమిత్రులు మిమ్మల్ని చాలా బాగా గౌరవిస్తారు. ఒకరి ఆరోగ్యం పాడవడం వల్ల కుటుంబంలో మీరు కాస్త ఆవేదన చెందుతారు. కుటుంబ పరిస్థితుల్లో ఉన్నటువంటి మార్పుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు మీరు పెద్దల సహకారాల ద్వారా వ్యాపారంలో మీకు లాభం కూడా చేకూరుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వారి ఆరోగ్యంలో మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. హెల్త్ చెకప్లు చేయించాలి. ముఖ్యంగా మహిళలకైతే పాదాలను నొప్పి మరియు నడుము నొప్పి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి మహిళలు కనుక పసుపు రంగు వస్తువులను దానం చేసి దత్తాత్రేయుని పూజించడం ద్వారా శ్రేయస్కరంగా ఉంటుంది. పూజలు పురస్కారాలు చేయటం ద్వారా మంచి ఫలితాలను దక్కించుకోగలుగుతారు. మహిళలకు వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మంచి జరుగుతుంది. కొన్ని సంతాన విషయంలో ఉన్నటువంటి సమస్యలు కూడా చక్కగా తొలగించబడతాయి. ఉదయాన్నే లేచిన వెంటనే మీరు చక్కగా గాయత్రి చాలీసా వినటం లేదా చదవటం మీరు చేయటం ద్వారా ఇంట్లో ప్రారంభించడం ద్వారా మీకు చక్కని శుభాలు కలుగుతాయి. దోషాలు సైతం పరిహారం అయిపోతాయి. ఇక చిన్నపిల్లలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. ఎవరైతే పిల్లలైతే చదువులో వెనకబడి ఉన్నారో వారు ఈరోజు గనక పరిహారం చేస్తున్నట్లయితే వారి పిల్లలు చదువులో మంచి విజయాన్ని అయితే సాధిస్తారు. దాని కొరకు మీరు వినాయకునికి పూజలు సమర్పించాల్సి ఉంటుంది. గణపతి మహామూల మంత్రము జపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు చక్కగా చిన్ని గణపతి ఫోటోని గనక లేదా చిన్ని గణపతి విగ్రహాన్ని కనుక మీ యొక్క పిల్లల సమీపంలో ఉండేలాగా జాగ్రత్త తీసుకున్నట్లయితే మీ చిన్న పిల్లలు చాలా బాగా చదువుతారు. గణపతి విగ్రహం ముందు 2 గరుడముకు కాయలను దారంతో గట్టిగా దగ్గర కట్టేసి వాటిని మీరు గణపతి ముందు ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ ఉంచడం వల్ల మీ యొక్క పిల్లల చదువులో మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది. ఇక అన్ని శుభాలు కలుగుతాయి. ఈరోజు లక్కీ సంఖ్య 51, లక్కీ కలర్ గులాబీ, లక్కీ దిశ తూర్పు.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.